ఒక్క నేను చెప్తున్నాను, ఆ చెల్లమ్మకు ఖచ్చితంగా న్యాయం జరగాలి. ఆమె వద్దన్నది. కానీ ఆ న్యాయం అనేది ఖచ్చితంగా చేయాలి ఆమెకు. ఒకవేళ ఇలాంటి సందర్భంలో ఎవరిదైనా హస్తం ఉందంటే ఖచ్చితంగా కేస్ ఫైల్ చేసేది నేను. ఐ విల్ స్టాండ్ ఫస్ట్. ఓకే. దిస్ ఇస్ మై వర్డ్. ఓకే పీటర్ గారు, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. సరే, అంటే ఓకే, పీటర్ గారితో మీరు మాట్లాడారు, అంతా కూడా ఓకే. కానీ అంటే నేను అడుగుతుంది ఒకసారి మళ్ళీ చెప్పండి సార్. అందరినీ కలిపి పెట్టవచ్చుగా, ఎందుకు కేవలం అజయ్ గారి పైన మాత్రమే పెట్టారు? ఇప్పుడు ఆయన అన్నట్టు మిమ్మల్ని ఎవరైనా బెదిరించి మీ వెనకాల ఎవరైనా ఉండి నడిపిస్తున్నారా? దీనికి ఇప్పుడు ప్రకాష్ రాజ్ మీద కేసు పెట్టాను, తెలుసా మీకు? తెలుసా? యాక్టర్ ప్రకాష్ రాజ్ గారి మీద కేసు కాదు, నోటీస్ పంపించాను, తెలుసా? తెలుసు సార్. అక్కడ ఎవరు ఉన్నారా? ఎవరు లేరు. మీరే పంపించారా? దట్ ఈస్ మై పర్సనల్ ఇంటిగ్రిటీ. ఇంటిగ్రిటీ టువర్డ్స్ మై కంట్రీ. టువర్డ్స్ మై కంట్రీ. ఎందుకంటే ఇలాంటి జరుగుతుంటే నాకు ఆ టైంలో ఒక ఇది వస్తుంది. ఎలాంటిది, ఎందుకు ఇలా సమాజం ఇలా పోతుంది, ఓకే దీన్ని ఆపాలంటే ఏం చేయాలి? ఇలాంటి ప్రయత్నాలు. ఇది ప్రయత్నము, ఇదేదో పెద్ద వాళ్ళని శిక్షించాలి అని కాదు, ఈ పాస్టర్ గారిని శిక్షించాలని కాదు, ప్రయత్నము. ఆ ప్రయత్నంలో ఎందుకంటే ఇప్పుడు ఈరోజు ఆపలేదు అనుకోండి, ఈరోజు విగ్రహంతో పోయి ఆయన ఇంకా మరీ పెద్దదైన వాక్యాలు చెప్పొచ్చు, స్టేట్మెంట్స్. ఎందుకు? ఇది ఆయనకు ప్రాబ్లం, ఆయన పిల్లలకు ప్రాబ్లము, ఆయన ఫ్యామిలీకి ప్రాబ్లం, మొత్తం సొసైటీకి ప్రాబ్లం. ఎందుకు ఇది ఆపితే ఏమవుతుంది? ఇప్పుడు నాకు తెలిసి చాలా మంది పాస్టర్స్ ఇప్పుడు ఇలాంటి స్టేట్మెంట్స్ ఇవ్వాలంటే ఆలోచిస్తారు. పాస్టర్సే కాదు, ఈవెన్ పూజారులే కాదు, ఈవెన్ మసీదులో కూడా. ఎందుకంటే ఒక సొసైటీలో ఒకటి స్టార్ట్ అయింది. ఇప్పుడు వద్దు, మనకు ఇతర మతాల గురించి మాట్లాడే అవసరం లేదు, అదొకటి వచ్చేసింది, ఆల్మోస్ట్ వచ్చింది. అది నా వల్లనే అని చెప్తలేను, ఇది ప్రభుత్వము మీలాంటి వాళ్ళ గైడెన్స్ వల్ల, సపోర్ట్ వల్ల వచ్చింది. ఇది రావాలి. ప్రతి సిటిజన్ షుడ్ టేక్ రెస్పాన్సిబిలిటీ, నాట్ ఓన్లీ మీ. ఇప్పుడు మనం ఒక చర్చికి కానీ మందిరం గారికి వెళ్ళాము, అక్కడ వెళ్ళినప్పుడు ఇదే మందిరము, ఈ మందిరంలో ఈ మతం గురించే మాట్లాడాలి, ఇతర మతం గురించి మాట్లాడే అవసరం లేదు. ఇప్పటి నుంచి ఒక భక్తుడిగా ఫస్ట్ నేనేం చేయాలి? ఒకవేళ ఆ మత పెద్ద ఇతర మతం గురించి మాట్లాడే ప్రయత్నం చేస్తుంటే లేదా మాట్లాడేస్తే ఒక భక్తుడిగా లేచి వాడిని చడాపెడా వాయించే బాధ్యత ఖచ్చితంగా ప్రతి భక్తుడి ఉంది. అందులో ఒక్కడు మొదలవ్వాలి. అప్పుడు ఇలాంటి ఘటనలు జరగవు. రైట్. సో ఆ స్టాండ్ తీసుకుని ఇలా మూవ్ అవుతున్నారు మీరు. ఖచ్చితంగా. సో ఖచ్చితంగా ఇంకా చూడబోతున్నాం. ఖచ్చితంగా ఇది వస్తుంది, ఇది ఒక చేంజ్ అనమాట. ఇంకా చాలా మంది నేమ్స్ మీ దగ్గర ఉన్నాయి లిస్ట్ లో. ఉన్నది. ఎంత సార్ లిస్ట్ లో ఒక సంఖ్య చెప్పండి, ఎంతమంది ఉంటారు ఏంటని? 10+ అనుకోండి. 10+. అంటే నార్మల్ ఇలా చెప్పొచ్చా, యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకుని మాట్లాడుతున్న వాళ్ళని? సార్ ఇప్పుడు ఫస్ట్ ఎవరిని కట్టడి చేయాలి? హేట్ స్పీచర్స్. ఎవరైతే హేట్ స్పీచర్స్ ఉంటారో, ఎవరు సమాజానికి ఇలా చిచ్చులు పెట్టేవాళ్ళు, ఫస్ట్ వాళ్ళు. ఓకే. చిచ్చులు ఎవడైనా సరే, అన్ని రిలీజియన్స్ లో కూడా అన్ని. ఇప్పుడు ఈయన నాకు బ్రదర్ కాదు, నా బంధువు కాదు, నాకు వ్యతిరేకత కాదు, ఏదో మాకు గొడవలు లేదు. ఎందుకంటే ఆపడం స్టార్ట్ చేయాలి. ఓకే, ఈయన స్టార్ట్ అయింది, నెక్స్ట్ ఆలోచిస్తున్నాడు ప్రసంగాలు చెప్పేటప్పుడు, వద్దు నాకొద్దు, ఇతర మతం గురించి వద్దు, నా మతం గురించే చెప్పుకుంటా అనేది ఒకటి స్టార్ట్ అయిపోయింది ఆల్మోస్ట్. ఓకే, రైట్. సో చూద్దాం సార్. అంటే చాలా డౌట్స్ ఉన్నాయి ఇంకా కూడా. చాలా మంది మీకు పెడుతున్న కామెంట్స్ కానీ, మీరు మాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కానీ, ఇప్పుడు పీటర్ గారే డైరెక్ట్గా అడుగుతున్నారు. సో మళ్ళీ మనం నెక్స్ట్ టైం మళ్ళీ ప్లాన్ చేద్దాం. నేను ఖచ్చితంగా పిలుస్తాను సార్. అండ్ గైస్, చూసారు కదా, మరి జోసెఫ్ గారు చాలా విషయాలన్నీ కూడా మనతో పాటు షేర్ చేసుకున్నారు. అలాగే పీటర్ గారు అడిగిన ప్రతి దానికి కూడా ఆయన సమాధానం అయితే ఇచ్చారు. మరి అతను మాట్లాడుతుంది కరెక్టా కాదా అనే విషయాన్ని మాకు కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియపరచండి. నేను మత పిచ్చోని కాదు. ఐ స్టాండ్ ఫస్ట్ ఫర్ మై కంట్రీ ఫస్ట్. నాట్ ఓన్లీ మీ, ఎవ్రీబడి షుడ్ సపోర్ట్ కంట్రీ ఫస్ట్. ఎందుకంటే ఇప్పుడు క్రికెట్కి వెళ్తారు, ఏం చేస్తారు? మనము ఇండియానే అంటాం కదా. ఒకవేళ పాకిస్తాన్తో ఆడినా ఇండియానే అంటాము, ఇంగ్లాండ్తో ఆడినా ఇండియానే అంటాము, శ్రీలంకతో ఆడినా ఇండియానే అంటాము.
అక్కడ అక్కడ వేరే మతం గురించి మనం మాట్లాడుకోము, అందరు బ్లూ డ్రెస్ తోటే ఉంటాము. మళ్ళీ ఇక్కడ ఎందుకు రా దళిద్రులు, ఇక్కడ ఎందుకు ఈ దళిద్రాలు? అక్కడ మనం అందరం ఒకలాగానే చప్పట్లు కొడతాం కదా, 6 కొట్టినా 4 కొట్టినా అవుట్ అయినా, మళ్ళీ ఇక్కడ ఎందుకు ఈ భేదాలు?